అప్పుడు కూడా తన మొహం నేను చూడలేదు. చూసుంటే ఖచ్చితంగా వెళ్ళనిచ్చేవాణ్ణి కాదు. ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు తను వచ్చినప్పుడు తన మొహం నేను చూడలేకపోయినందువల్ల ఏమో చివరి చూపులు కూడా నాకు దక్కలేదు. ఏదో ఒకరోజు నేను తప్పకుండా వస్తానని వాళ్ళమ్మ చెప్పిందని శక్తి అంటుంటే నా గుండె తరుక్కుపోయింది. తనే వస్తుందని ఆగాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఒంటరిగా ఎంత పోరాడుంటుంది కదా. బాక్ భర్త రూపంలో పిల్లల్ని చంపడానికి వచ్చినప్పుడు తనెంత కుమిలిపోయి ఉంటుంది. ఎవరి కోసం ఎవరిని వదులుకోవాలి? అంత బాధలో ఉండి కూడా ప్రాణాలు ఇచ్చైనా సరే పిల్లల్ని కాపాడుకోవాలని పోరాడి పోరాడి చనిపోయిందత్త. ఒకవేళ కాపాడడానికి అన్నయ్య వస్తాడని చివరి నిమిషం వరకు అనుకుని ఉంటుంది కదత్త. ఏ మొహంలో అయితే జీవితాంతం చిరునవ్వు చూడాలని ఆశపడ్డాను, అదే మొహంలో చివరికి భయాన్ని బాధని చూడాల్సి వచ్చింది. తన స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఇంత బాధలో ఉండి కూడా తన పిల్లల్ని కాపాడుకోగలదా అనేది సందేహం. ఏ నిమిషం వరకు చనిపోయిన తర్వాత కూడా తన పిల్లల్ని కాపాడుకోవాలని పోరాడుతూనే ఉంది. శివాని లాంటి ఓ చెల్లి మాత్రమే కాదు, తనలాంటి ఓ తల్లి దొరకాలన్నా ఎంతో పుణ్యం చేసుకో. హ్యాపీ బర్త్డే. ఏంటి? ఏంటది? అయ్యయ్యో! మాయా! మాయా! ఏమైందమ్మా? మాయా! ఏమైందో తెలీదండి. నన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఏదో శక్తి అడ్డుకుంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది? జాగ్రత్త. సరే బండి లోపలికి తీసుకెళ్ళడం కుదరడం లేదు. మన దగ్గర ఉన్న శాంపిల్స్ తో మ్యాచ్ చేసి చూడండి. దెబ్బలు తిన్న కానిస్టేబుల్ కి ఓవర్ గా బ్లడ్ లాస్ అయిందని సేఫ్టీకి అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ఉంచాం శివ.
ఆ బ్లడ్ ఎవరిదో ఇప్పుడే తెలుస్తుంది. అది నార్మల్ హ్యూమన్ బ్లడ్ లో లేదు. ఏమైంది? పెన్సిలిన్ టెస్ట్ చేయటం వల్ల ఆ బ్లడ్ లో కురారే అనే విషం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. నాకు తెలిసినంత వరకు నీటిలోనూ నేల మీద ఎక్కడైనా బతకగలిగే కప్పలాంటి జీవుల్లోనే దీన్ని మనం చూడగలం. బాక్ అనేది నీటిలోనైనా నేల మీదైనా బతకగలిగిన ఒక శుద్ర శక్తి. ఈయన బ్లడ్ లోకి ఇది ఎలా వచ్చిందో తెలియటం లేదే. ఎవరి బ్లడ్ లోకి? ఎక్కడ వీళ్ళు? ఏమయ్యారు? నేనెంత చెప్పినా వినకుండా ఏదో ముఖ్యమైన పని ఉందని ఇద్దరు వెళ్ళిపోయారమ్మా. మీరింటికి వెళ్ళండి, నేను వస్తాను. నా వెనకాల ఎందుకు వస్తున్నారా? నా బాధ నాది. తిరునాలే ముఖ్యం. వెళ్ళి ఆ పనులు చూడండి. సరే, అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేయండి. స్వామీజీ ఎక్కడ? నాకు తెలీదు సార్, నా చెల్లెలు పిల్లల ప్రాణాలు ముఖ్యం. నిజం చెప్పండి, ఎక్కడున్నాడు? తెలీదు అంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావేంటి? ఏయ్, నీకు తెలుసు, నువ్వేదో దాచిపెడుతున్నావు. ఆ స్వామీజీ ఎవరో తెలుసా? చెప్తుంటే అర్థం కావట్లేదా? పోయి ఇక్కడి నుంచి. అయ్యా పదండయ్యా. ఏయ్, చెప్పు అయ్యా. ఏంట్రా చూస్తున్నావు? కానీ కొట్టి తరమండి. అక్కడే పట్టుకోండి. ఇక్కడే తవ్వండి. వెళ్ళి ఆపండి వాడిని. అరే, ఏంటి స్వామీజీ ఇక్కడ శవంలా పడున్నాడు? అయితే నేను మా వాళ్ళని ఎవరితో పంపించాను? పంపించారా? ఎక్కడికి? చెప్పవయ్యా. ఈ ఊర్లో ఉన్న అందరినీ కాపాడాలనుకుంటున్నాను. కుదురుతుందో లేదో తెలియట్లేదు. ఏంటి స్వామి మీరనేది? సాయంత్రంలోగా దాన్ని నాశనం చేయకపోతే మరెన్నో ప్రాణాలు పోతాయి. తిరునాళ్ళు జరగడమే కష్టం. తిరునాళ్ళు జరగదని చెప్పగానే నేను కంగారు పడ్డాను. వెంటనే ఏం చేద్దామని అడిగాను. ఇప్పుడది ఎవరి రూపంలో ఉందో తెలియట్లేదు. అందువల్ల మనల్ని ఎత్తుకుంటూ వచ్చేలా చేయాలి. అది జరిగే పనేనా? దానికి ఒక మార్గం ఉంది. ఆ శక్తి ప్రాణం దానికి కావాలి. కానీ శివాని ఆత్మ దాన్ని అడ్డుకోవడం వల్ల ఆ శుద్ర శక్తి దగ్గరికి రాలేకపోతుంది. శివాని ఆత్మని దూరం చేస్తే ఖచ్చితంగా పాప దగ్గరకు వస్తుంది. అప్పుడు దాన్ని నాశనం చేస్తా. అదెలా వీలవుతుంది?
ఆ విషయమే నేను అడిగాను. శివాని శవం పూడ్చడం వల్లే తన ఆత్మ రోధిస్తుంది. దాన్ని దానం చేస్తే ఆత్మ నాశనం అవుతుంది. అయ్యో, పూడ్చిపెట్టిన శవాన్ని బయటికి తీయడమా? ఆహా, అది పెద్ద కేసు అవుతుంది. పైగా వాళ్ళన్నే లాయరు. ఎవ్వరికి తెలియకుండా చేద్దాం. మీ వాళ్ళని నాతో పంపించండి, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్దాం పదండి. తిరునాళ బాగా జరగాలని మా అబ్బాయి చనిపోయిన శోకాన్ని దిగమింగి అన్ని పనులు చేస్తున్నాను. ఊరి బాగు కోసమే ఆయన చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఆ వేపుడుతో నువ్వు బాగుంటుంది. భయపడకండి, అమ్మ తిరిగి వచ్చేస్తాను. శక్తి, భయపడకమ్మా, అమ్మ తప్పకుండా తిరిగి వచ్చేస్తాను. దయచేసి నన్ను వదిలే. ఇల్లంటూ మళ్ళీ వస్తానని చెప్పాను. వదిలే.